ఓం నమో నారాయణాయ. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించేదాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తే అదే ధను సంక్రమణం. ఆ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో సంక్రాంతి పండగ నెల పెడతారండి. సంక్రాంతి పండగ నెల మొదలైనప్పుడు గొబ్బిళ్ళు పెట్టడం, వైకుంఠ వాకిళ్ళు అంటే ముగ్గులు వేయటం, సంక్రాంతి చివరన గోదాదేవి కళ్యాణం చేయటం చేస్తారండి. ఈ పండుగ నెలలో వైష్ణవులు తిరుప్పావై చదువుతారు. తిరుప్పావై అంటే గోదాదేవి రచించిన పాసురాలు. పాసురము అంటే భగవంతునికి సమర్పించిన బంగారు పుష్పాల వంటి హరి సంకీర్తనలు. వీటిలో హరిని పొగడడం, ఆశాంతం వర్ణించటం, గోదాదేవి రచించి అర్పించిన సువర్ణ పుష్పాలే పాసురాలు. గోదాదేవి అయోనిజ అంటే సీతాదేవిలాగా భూమిలో దొరికింది. తులసీవనంలో జన్మించిందనమాట. తమిళనాడులోని శ్రీరంగం దగ్గర ఉన్న శ్రీవల్లిపుత్తూరులో వటపత్ర సాయి గుడి ఉంది. గుడి సమీపంలో ఒక పెద్ద తులసీవనం ఉందండి. ఆ గుడిలో విష్ణు చిత్తుడు అనే పూజారి ఉండేవాడు. పూజారులను తమిళంలో ఆళ్వారులు అంటారు. విష్ణు చిత్తునికి సంతానం లేదు. ఈయన ప్రతిరోజు గుడిలో స్వామివారికి తులసీమాలను కైంకర్యం చేసేవాడు. అలా ఒకరోజు తులసీమాల కోసం తులసిని కోయటానికి తులసీవనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప దొరుకుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో కర్కాటక రాశిలో దొరుకుతుంది. అప్పుడు ఆమె ఎలా ఉందంటే బంగారు రంగులో అందంగా పూలమాలలాగా ఉందండి. అందుకే ఆమెకి కోదై అని పేరు పెడతారు. తమిళంలో కోదై అంటే దండ అని అర్థం. క్రమేణా గోదాగా స్థిరపడిపోయింది. ఆమె గోదాదేవి. ఈమెకు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఆ రంగనాథుడే కర్త కర్మ క్రియ అంతా స్వామివారే. ఈమె చిన్నతనం నుండి విష్ణువు పూజలు, విష్ణువు పాటలు, విష్ణు కథలు, విష్ణు సేవలు చూస్తూ వింటూ పెరుగుతుంది. ఈ పాప పెరిగే కొలది ఈ కథలు వింటూ పెరుగుతుంది కాబట్టి విష్ణు అంటే అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. విష్ణు చిత్తుడు ప్రతిరోజు తులసిమాలను కట్టి స్వామివారికి కైంకర్యం చేయడం కూడా ఈమె చూస్తూ పెరుగుతుంది. గోదాదేవి పెరిగి పెద్దదైంది. ఈమె తమ చేతులతోటి పెద్ద దండను కట్టి ముందుగా ఆ తులసిమాలను ఈమె ధరించి వాళ్ళ దొడ్లో ఉన్న నూతిలో ఈమె మాల వేసుకున్న అందాన్ని చూసుకొని తర్వాత స్వామివారికి ఇచ్చేది. ఒకరోజు విష్ణు చిత్తుడు స్వామివారికి మాల వేసేటప్పుడు ఒక వెంట్రుక కనిపిస్తుంది. అయ్యో, ఎంత అపచారం జరిగిపోయింది, ఇలా ఎలా జరుగుతుంది అని గోదాదేవి దగ్గరికి వచ్చి అడుగుతాడు. అప్పుడు గోదాదేవి తను ప్రతిరోజు చేసే పనిని చెప్తుంది. గోదాదేవి చిన్నతనంగా చేసింది అనుకుని విష్ణు చిత్తుడు చాలా బాధపడుతుంటాడు, పొరపాటు చేశానే అని. గోదాదేవికి పొడవైన వెంట్రుకలు ఉండేవండి. ఆమె దండ వేసుకొని తీసినప్పుడు ఒక వెంట్రుక ఆ దండకు వచ్చింది. విష్ణు చిత్తుడు ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాదో అని తెలియక తప్పు చేశాను అని బాధపడుతుంటాడు. ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుడికి స్వామివారు కలలో కనిపిస్తాడు. కలలో కనిపించి, నువ్వు గోదాదేవిని ఏమీ అనద్దు, ప్రతిరోజు కూడా ఆమె ధరించి తీసిన మాలను మాత్రమే నాకు ఇవ్వు, ఆమె ధరించకుండా మాలను మాత్రం తీసుకురావద్దు అని చెప్తాడు. గోదాదేవి యుక్త వయసు వచ్చింది. తండ్రి ఈమెకు పెళ్లి చేయాలి అనుకున్నాడు. ఆమె ఊహ తెలిసినప్పటి నుంచి కృష్ణుని కథలు వింటూ పాటలు పాడుతూ పెరుగుతుంది కదా. కృష్ణున్నే తన భర్తగా అనుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు విష్ణు చిత్తుడు కృష్ణుడు ఏ రూపాల్లో ఉన్నాడో ఆ కథలు చెప్తుంటాడు. అన్ని రూపాల్లో కల్లా శ్రీరంగంలోని రంగనాథుని భర్తగా తలచి పూజిస్తుంటుంది గోదాదేవి. తండ్రి పెళ్లి చేయాలని నిశ్చయించుకునగానే నేను రంగనాథుని తప్ప ఎవ్వరిని వివాహం చేసుకోను అని చెప్తుంది. అప్పుడు తండ్రి, ఆయన భగవంతుడు, ఈ రోజుల్లో అలాంటివి పనికిరావు అంటాడు. అంటే భాగవతంలో కాత్యాయని వ్రతం చేసి గోపికలు కృష్ణుని వివాహం చేసుకున్నారు కదా, అలాగే నేను కూడా కాత్యాయని వ్రతం చేసి కృష్ణుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి రంగనాథుడు విష్ణు చిత్తునికి ఆ రాజ్యమేలే రాజుకు కలలో కనిపించి,
రేపు గోదాదేవి నా గుడికి వచ్చి నన్ను వివాహం చేసుకుంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆ దేశమేలే రాజు గోదాదేవి తండ్రి ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసి గోదాదేవిని రంగనాథుని స్వామి ఆలయానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆమె రంగనాథుని సేవించి సశరీరంతో రంగనాథునిలో ఐక్యమైపోతుంది. గోదాదేవి వివాహానికి ముందే స్వామివారితోటి నాకు గనక వివాహం జరిగితే 100 కప్పుల పెరుగు, 100 కప్పుల పాలు, 100 కప్పుల నెయ్యి సమర్పిస్తానని మొక్కుకుంటుంది. మొక్కు తీర్చకుండానే స్వామిలో ఐక్యమైపోయింది కదా. తర్వాత కాలంలో స్వామివారికి భగవత్ రామానుజులు గోదాదేవి అనుకున్న ప్రకారము 100 కుండలు పాలు, పెరుగు, నెయ్యి సమర్పించి మొక్కుని తీరుస్తాడు. గోదాదేవి భూమి నుండి జన్మించింది. భూదేవి లక్ష్మీదేవుల స్వరూపం. అందుకే ధనుర్మాసంలో గోదాదేవి చేసినట్లుగానే సూర్యోదయానికి ముందే లేచి స్వామివారిని నిద్రలేపి అలంకరించి పూజ చేసి ఆమె రచించిన 30 పాసురాలను రోజుకొకటి చొప్పున 30 రోజులు పాసురాలను పాడి స్వామివారిని వైష్ణవులు పూజిస్తారు. తిరుమలలో కూడా ప్రతిరోజు స్వామివారి సుప్రభాతం చదువుతారు. కానీ ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావయే చదువుతారు. అందుకే ధనుర్మాసంలో పాలు, పెరుగు, నెయ్యి, పూలు, అలంకరణ అంతా స్వామివారికి. అందుకే ధనుర్మాసంలో అలంకరణలు తక్కువగా చేసుకోవాలంటారు. స్త్రీలు కాటుక కూడా పెట్టుకోకూడదు అని పెద్దలు అంటారండి. మానవులను భక్తి మార్గంలో నిలపాలని ఎత్తిన అవతారమే ఈ గోదాదేవి అవతారం. మనలను గోదాదేవి మధుర భక్తికి దారి చూపిస్తుంది. ధనుర్మాసంలో మనము ఏమేం పనులు చేయాలి అంటే అబద్ధాలు ఆడకూడదండి. సూర్యోదయానికి ముందే లేచి రోజుకొక ప్రసాదం, ముఖ్యంగా పొంగలి, పెరుగన్నం ఇలాంటివి చేసి స్వామివారికి పూజ చేసి నివేదించి రోజు ఒక కథ కానీ కృష్ణుని పాటలు కానీ పాడుకోవాలండి. గోదాదేవి భక్తితో కూడిన మధుర ప్రేమను మనం తలుచుకుంటూ ఆమె మధుర ప్రేమను కథల రూపంలో తెలుసుకుందామండి. శ్రీ భూ నీల గోదాదేవి సమేత రంగనాథ స్వామికి జై. ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని, అందరినీ ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.